మనము పచ్చడికి పెట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ఫస్ట్ మోస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ ఏవైతే మనం ఇంగ్రీడియంట్స్ వాటిలో మసాలాలో మిక్స్ చేస్తున్నామో అవన్నీ తడి లేకుండా ఉండాలండి. లేకపోతే గనక మీకు పచ్చడి తొందరగా బూజు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు నేను చేస్తున్నటువంటి ప్రక్రియలో మీరు ఏంటంటే సీ సాల్ట్ని తీసుకుని వాటిని గ్రైండ్ చేసేసిన తర్వాత దాన్ని కాసేపు ఒక మోస్తరు క్యాస్ట్ ఐరన్ పెనంలో మేము వాటిని రోస్ట్ చేస్తున్నామండి. ఈ ప్రాసెస్ ఎందుకు అంటే కనుక మీకు గాలిలో ఉండేటటువంటి తేమ ఏదైతే ఉంటుందో అదంతా ఉప్పు పీల్చుకుంటుందండి. మీకు ఉన్నటువంటి ఎనీ సాల్ట్ ఫర్ దట్ పర్టికులర్ మ్యాటర్ అదేంటంటే అది పీల్చుకున్నప్పుడు ఆ తేమ మీ పచ్చడిని పాడి చేసే అవకాశము ఉంటుంది. కాబట్టి మనము దాన్ని నల్లిఫై చేయటానికి మనం ఏదైనా ఎండలో పెట్టుకోవాలి. లేకపోతే గనక మనము వాటిని ఒక గ్రైండ్ అయిన తర్వాత టమాటా సీజన్ వచ్చేసిందండి. ఫ్రెష్ టమాటాలు మార్కెట్లో మనకి తక్కువ రేట్లో దొరుకుతున్నాయి. సో దానికోసము ఏంటయ్యా అంటే ఇవాళ మేము 30 కేజీల టమాటాలు తెచ్చాము. ఓకే, వాటన్నిటిలో పాడైపోయిన టమాటాలు తీసేసి దాని తర్వాత వాటిని ప్రాపర్గా కడిగి ఉప్పు పసుపు నీళ్లతో ఓకే దాని తర్వాత ఇన్ కేస్ కొంచెము వినిగర్ వేసేసి మొత్తం అంతా కడిగేసి పైన ఉన్నటువంటి చెత్త కెమికల్స్ అవన్నిటిని తీసేసామండి. తీసేసిన తర్వాత ముచ్చికలు అవి కూడా చూసుకుని దెబ్బలు ఏమైనా ఉన్న కాయలు కానీ లేకపోతే మెత్తగా అయిపోయిన కాయలు కానీ పురుగులు ఉన్నటువంటి కాయలు కానీ ఏమన్నా ఉంటే కనుక వాటిని తీసేసి ఇట్లా ఏంటంటే ఇన్స్టెంట్ టమాటా పచ్చడి పెట్టాలి అనేటటువంటిది ఇవాళ మన ప్లాన్ అండి. ఓకే, ఈ ప్లాన్లో ఇన్స్టెంట్ టమాటా పచ్చడి యొక్క బేసిక్ రెసిపీ ఎట్లా ఉంటుందంటే టమాటాలని ఒక సెమీ రైప్ కింద ఉన్నటువంటి టమాటాలు రైప్ అండ్ సెమీ రైప్లో ఉండేటటువంటి టమాటాలని కొంచెం హీట్ ఇచ్చేసి వాటిని ఒక మోస్తరు కచ్చాబచ్చా కింద మనం వాటిని మన వేడికి ఎక్స్పోజ్ చేసేసి దాని తర్వాత వాటిని చాప్ చేసుకోవాలండి. ఓకే, చాప్ చేసేసుకునేసి దాన్ని మనం ఏం చేయాలంటే కనుక ఆయిల్లో మనము సన్నటి సెగ పెట్టేసి ఆయిల్లో వాటిని మగ్గనివ్వాలి. ఓకే, సో మగ్గనిచ్చి దాని తర్వాత వేయాల్సినటువంటి మసాలాలు వేయాలి. ఓకే, ఇది మనము ఏంటంటే జాగ్రత్తగా చూసుకుని దాని ఎసిడిటీని మేనేజ్ చేసుకోవాలి, దాని ఫైర్ని మేనేజ్ చేసుకోవాలి, దాని యొక్క క్వాలిటీని మేనేజ్ చేసుకోవాలి. ఇక్కడ మనము గ్రేవీ తయారు చేయట్లేదని మనం పచ్చడి తయారు చేస్తున్నాము. సో కీప్ ఇట్ ఇన్ మైండ్. ఇన్స్టెంట్ అనేది ఎందుకు అంటున్నానంటే మా దగ్గర చాలామంది హాస్టల్ వాళ్ళు అడుగుతూ ఉంటారండి. ఓకే, కాబట్టేసి మాకు ఆ ఎండబెట్టేటటువంటి ప్రాసెస్కి టైం సరిపోదు. ఆ ఎండబెట్టే పచ్చళ్ళు కూడా అవైలబుల్ ఉన్నాయండి. కానీ ప్రీ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఒక 4-5 రోజులకి మేము సప్లై చేస్తాం. ఎందుకంటే ఆ ఎండబెట్టిన పచ్చడికి ప్రాసెస్ కొంచెం లెంతీ అండి అది. థ్యాంక్ యూ. ఇదిగోండి, ఇవి 10 కేజీల టమాటాలని క్లీన్ చేసి హీట్ ఎక్స్పోజ్ చేసేసి మన ప్రాసెస్కి రెడీ. ఇవి ఇప్పుడు కాసేపు చల్లబడాలండి. మొత్తం మళ్ళీ నార్మల్ రూమ్ టెంపరేచర్కి వచ్చేయాలి. అప్పటిదాకా మనం వెయిట్ చేస్తాం. సో దట్ క్యారీ ఆన్ కుకింగ్ ఏవైతే ఉంటుందో అది మొత్తం అంతా కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు మనకి తెలుస్తుంది. ఓవర్ కుక్ అయిన వాటిని పక్కకి తీసేసి మీరు కూరల్లోకి వాడుకోవచ్చండి. జనరల్లీ ఉండదు, కానీ జస్ట్ కాషన్ కోసం చెప్తున్నాను. ఓకే, అండర్ ఒక 60% కుక్ అయినటువంటి వాటిని తీసుకొని మనము పచ్చడి కోసం ప్రొసీడ్ అవుతామండి. ఎందుకంటే అప్పుడే నిలవ ఉండగలిగే ఛాన్స్ ఉంటుంది పచ్చడికి. మనము ఇందాక స్లైట్గా హీట్కి ఎక్స్పోజ్ అయినటువంటి టమాటా పళ్ళని మనము ఏం చెయ్యాలి అంటే కచ్చాబచ్చా కింద కోసుకుంటామో లేకపోతే చాపర్లో వేసేసుకునేసి వాటిని ఒక మోస్తరు కచ్చాబచ్చా కింద మనం వాటిని కట్ ఆఫ్ చేసుకోవాలండి. చాపర్లో బ్లెండ్ అంటాం కదా, ఎక్కువ బ్లెండ్ కాదండి, జస్ట్ పల్స్ మోడ్లో 3-4 సార్లు చేసుకుంటే కనుక మీకు ఈ మ్యాచ్ వస్తుందండి. ఈ మ్యాచ్ ఉన్న దాని తర్వాత మీకు టమాటా లిక్విడ్ వస్తుందండి. ఇప్పుడు ఆ డీహైడ్రేట్ అయిపోయిన దాని తర్వాత మొత్తం చాలా వరకు నీళ్లు అయిపోయినటువంటి మ్యాష్ని మనము ఒక పెద్ద గిన్నెలోకి తీసుకునేసి దాని లోపల ఉప్పు పసుపు మనం కలిపేసి ఒక రోజు ఎండలో పెట్టాలండి. అది ఇదిగోండి, ఉప్పుని నేను కాసేపు ఎండలో పెట్టి దాని తర్వాత దాన్ని కాసేపు పెనంలో వేసేసి ఉన్నటువంటి
తేమనంతా బయటికి తీసేసానండి. దాని తర్వాత దీని లోపల మెంతిపిండి కలిపాను. ఇప్పుడు కొంచెం పసుపు కూడా కలుపుతాము దీంట్లో. ఓకే, ఈ మొత్తము మన ఏంటంటే ఉప్పు మనము ఈ టమాటా మ్యాష్లో మనము మిక్స్ చేస్తామండి. చాలా వరకు జనాలు ఇన్స్టెంట్ పచ్చడి అంటే అప్పటికప్పుడు అయిపోవాలి కదా అంటే 1-2 రోజులకైతే కనుక మీరు చేసుకోవచ్చండి. కానీ వారం 10 రోజులు ఉండాలి అంటే కనుక కొంత ఎండకి ఎక్స్పోజ్ అవ్వటం అవసరం అండి. మీకు మౌల్డ్ కానీ దానిలో ఉన్నటువంటి కొన్ని చెడు కానీ ఏదైతే ఉంటుందో అది సూర్యరశ్మికి సెట్ అయిపోతుందండి. ఓకే, సో మనము ఎప్పుడైనా ఒక మోస్తరు అంటే కనుక 7 నుంచి 10 రోజుల దాకా లేకపోతే 15 రోజుల దాకా పెట్టేటటువంటి ఊరగాయ టైప్ పచ్చడిని కొంత ఎండకి ఎక్స్పోజ్ చేస్తే అది బాగుంటుంది. ఉన్న కెమికల్స్ అన్నీ టమాటా చర్మం పైన ఉన్నవన్నిటినీ కూడా మనము స్ట్రిప్ ఆఫ్ చేయాలి. ఏది మనం ప్రాసెస్ చేసే ముందరే అదేంటంటే ఉప్పు, నిమ్మప్పు, పసుపు నీళ్ళల్లో దాన్ని కాసేపు కనుక మనం వదిలేస్తే పైన ఉన్నటువంటి కెమికల్స్ అన్నీ వెళ్ళిపోతాయండి. ఇప్పుడు చేసినటువంటి మ్యాష్ కూడా ఆ ప్రాసెస్ నుంచి క్లియరప్ అయిపోయి బయటికి వచ్చింది. 2-3 సార్లు కడిగి దాని తర్వాత వాటిని ఉన్నటువంటి ముందర చెప్పినటువంటి ప్రాసెస్ అన్నిటికీ ఎక్స్పోజ్ అయిందండి. ఎందుకంటే ఇది ఫైనల్ స్టేజెస్లో ఉంది కాబట్టి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను నేను. ఓకే, వినాలనుకునే వాళ్ళు దీని గురించి ఎక్స్ప్లెనేషన్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ ఎందుకు చేస్తున్నాడా అనుకుంటే కనుక దీన్ని స్కిప్ ఆఫ్ చేసుకోవచ్చు. ఓకే, కానీ చెప్పటం స్టార్టర్ కొత్తగా పెట్టే వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది కాబట్టి వాళ్ళకి అర్థమయ్యేందుకని చెప్తున్నానండి. ఈ టమాటా మ్యాష్లో మనము ఈ రోస్ట్ అయినటువంటి సాల్ట్, రోస్ట్ కానివ్వండి లేకపోతే ఎండబెట్టినటువంటి సాల్ట్ చెమ్మ లేకుండా ఉండాలండి. ఓకే, ఈ సాల్ట్ మనము వాడతామండి. దీని లోపల మెంతిపిండి కూడా నేను కలిపాను. ఓకే, రోస్టెడ్ మెంతిపిండి అండి. పచ్చి మెంతులు కొన్ని నేను రసంలో వేసి ఉంచాను. ఓకే, మనము పచ్చి మెంతులు మనం పచ్చడిలోకి వేయాలండి, మొత్తం మెంతులు కనుక వేసేటట్టయితే. అట్లాగే కనుక మనం పౌడర్ కనుక వేసేటప్పుడు ఇట్ ఈజ్ ఆల్వేస్ అడ్వైజబుల్ టు యూజ్ అ రోస్టెడ్ ఏంటంటే ఇదనమాట రోస్టెడ్ మెంతిపిండిని మనం వాడటం అనేటటువంటిది కరెక్ట్ పద్ధతి. ఇప్పుడు ఈ మనము రెడీ చేసేసుకున్నటువంటి టమాటా మ్యాష్లో మనము ఉప్పు, పసుపు, దాని తర్వాత కొంచెం మెంతిపిండి, ఓకే, దాని తర్వాత కొంచెం నిమ్మప్పు మనం కలిపేసి దీన్ని ఏం చేస్తామంటే కనుక మనము ఎండలో పెడతామండి. ఈ లోపల మనం చింతపండు పులుసు, దాని తర్వాత వచ్చేటప్పటికి ఆ టమాటా జ్యూస్ని మనము రెడ్యూస్ చేసుకుంటామండి. ఇదిగోండి, ఈ టమాటా జ్యూస్ ఇప్పుడు సన్నటి సెగలో మెల్లగా రెడ్యూస్ అవుతుందండి. దీని లోపల వాటర్ కంటెంట్ బాగా తగ్గిపోయిన తర్వాత మనం దీని లోపలే చింతపండు పులుసు బాగా మరిగిచ్చేసి ఆ చింతపండు పులుసు దీని లోపల కలుపుతామండి. దాని తర్వాత మళ్ళీ దాన్ని కావాలి అంటే కనుక రెడ్యూస్ చేసుకుని మనము ఊట కింద మన పచ్చడిలో కలుపుతామండి. అది మనము చల్లారిన తర్వాత చేస్తాము ఈ ప్రాసెస్. అది నేను మీకు మొత్తం రెడీ అయిన టైంలో నేను మీకు చూపెడతాను. ఇదిగోండి, ఇది ఎండలో పెట్టినటువంటి టమాటా మ్యాష్. మనము దీన్ని సాయంత్రం దాకా ఎండలో పెట్టేసి దీనిపైన లైట్గా గుడ్డగొప్పుతామండి. ఓకే, సో దట్ బ్రీతింగ్ ఉంటుంది, ప్యారలల్లీ దుమ్ము ధూళి ఏం పడకుండా ఉంటుంది. మొన్న మనము టమాటా పచ్చడి పెట్టేసి దాని లోపల ఉన్న రసమంతా తీసి ఉప్పును, పసుపు, కొంచెం నిమ్మప్పు కలిపేసి మనం మ్యాష్ని 1-2 రోజుల పాటు ఎండలో పెట్టుకున్నామండి. ఓకే, సో అది అయిపోయిన తర్వాత దాని లోపల మనకి ఏ విధమైనటువంటి ప్రాబ్లము ఏది రాలేదు అనే నిర్ధారణ అయిపోయిన తర్వాత మనము దీన్ని ఒక పెద్ద బకెట్లో తీసుకున్నాము. ఓకే, సో ఇది ఇప్పుడు అయినటువంటి ప్రాసెస్ అండి. మీకు ఇట్లా కనిపిస్తుంది చూడండి. నీళ్ళు ఏమీ పెద్ద గొప్పగా అంటూ ఏం లేవు. లోపల వినిగరెట్, మన బ్రైనింగ్తో అయినటువంటి వినిగరెట్ను, దాని తర్వాత మీకు మ్యాష్ వచ్చేటప్పటికి మనం పచ్చడి కలుపుకునేందుకు రెడీగా ఉందండి. చాలామంది మనము ఈ టమాటా పచ్చడికి ఇప్పుడు పోపు వేసే ప్రాసెస్ అమ్మా. చూడండి, ఇది మేము కొట్టించిన కారపొడి, దాని తర్వాత డ్రైడ్వి కర్రీ లీవ్స్, దాని తర్వాత ఇదిగోండి ఆవపిండి, దాని తర్వాత సన్నటి ఆవాలు. ఈ ఆవపిండి కూడా సన్నటి ఆవాలతో చేసింది. మధ్యలో ఉన్నటువంటిది చింతపండు పొడమ్మ. ఓకే, దాని తర్వాత మీకు చింతపండు డ్రై చేసేసి దాన్ని మనము మిక్సీలో పెడతామన్నమాట. ఎందుకు అంటే ఆ పొడి
మనం ఇప్పుడు నీళ్లు తీసుకుని బై ఎనీ ఛాన్స్ మనం చేసేటటువంటి ప్రాసెస్లో దాంట్లో ఉన్నటువంటి తేమ వెళ్ళలేదనుకోండి మనకి ఇబ్బంది వస్తుంది. అందుకని చెప్పి ఈ ప్రాసెస్ని అడాప్ట్ అవుతాం. ఈవెన్ కర్రీ లీవ్స్ కూడా మేము తెచ్చేసి ఆరబెట్టి ఎండబెడతామమ్మా, ఎండబెట్టి పోపులో వేస్తాము. సో దట్ పచ్చడి ఇంకొంచెం రోజులు నిల్వ ఉంటుందండి. దాని తర్వాత మెంతులు. సో మన పోపులో మనం వేసేది ఏంటంటే దాని తర్వాత ఎండు మిరపకాయలమ్మ. ఈ కార్నర్లో ఉన్నాయి, కొంచెం సరిగ్గా కనిపించట్లేదు. ఈ ఎండు మిరపకాయలకి తొడిమలు తీసేసి అవన్నిటిని మనం పోపులోకి వేసుకునేందుకని మనం వాడతామన్నమాట. సో ఇవి తప్పించి మిగతావి మనం పోపులో వేయమండి. మేము వాడేది ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్. ఓకే, గ్రౌండ్ నట్ ఆయిల్ కొంచెము రేట్ ఎక్కువ ఉన్న వాటికి వాడతాం కానివ్వండి. హాస్టల్ స్కిన్, దాని తర్వాత వచ్చేటప్పటికి రెగ్యులర్ టిఫిన్ సెంటర్స్, కర్రీ పాయింట్స్కి వీటన్నిటికీ మేము ఇచ్చేటప్పుడు వాడేది మటుకు సన్ఫ్లవర్ ఆయిల్ వాడతామమ్మా. ఎందుకంటే అది వాళ్ళ రిక్వైర్మెంటు. వాళ్ళు మమ్మల్ని ఏంటంటే పల్లి నూనె వాడద్దండి, ఎందుకంటే మాకు మిగతావన్నీ పల్లి నూనెలో అడిగితే కనుక మేము చెయ్యలేము, ఆ కాస్ట్ మాకు సెట్ అవ్వదు అనేసి అన్నారు. అందుకని చెప్పేసి మేము ఈ ప్రాసెస్ వాడుతున్నాము. ఇదిగోండి, మేము ఇప్పుడు వేసిన పోపు దినుసులు మనము దీని లోపల కలిపామండి. ఓకే, ఇప్పుడు కారము ఇవంతా వచ్చేటప్పటికి మనము ఒక్కసారి దింపే ముందర ఆ కారాన్ని దాని లోపల వేసుకుంటాము. ఇందాక నేను ఒకటి చెప్పడం మర్చిపోయానండి, ఇంగువ మనము వేయాలి. ఓకే, సో ఆ ఇంగువ కూడా నేను వేస్తాను. ఓకే, ఒక చేతితో కెమెరా ఉంది కాబట్టేసి మీకు నేను సరిగ్గా చూడట్లేకపోతున్నాను. సో ఇది పోపు దాదాపు అయిపోయింది, ఒక ఇంగువ తప్పించి. ఇంగువ ఇప్పుడు వేస్తానండి. ఇంగువ వేసిన తర్వాత ఇదిగోండి చూడండి మీరు ప్రాసెస్ని. ఓకే, ఇప్పుడు మంటని తగ్గించేసి మనం ఏం చేస్తామంటే కనుక దీన్ని మనం వేసే ముందర, ఇది ఆ పచ్చడిలో మనం వేసే ముందర కారమును దాని తర్వాత ఆవపొడి దాని లోపల చల్లుతామండి. చల్లి దానిపైన నూనె పోపు వేస్తాము. సో దట్ ఏంటంటే పచ్చడిలో సెట్ అవుతుంది. ముందరే ఉప్పు వేసాం కాబట్టి, ఉప్పు పసుపు వేసాం కాబట్టి ఇప్పుడు నేను వెయ్యట్లేదు. ఒకసారి ఫైనల్ అయిపోయిన తర్వాత అవి చెక్ చేసుకుని దాని ప్రకారంగా చేస్తామండి. థ్యాంక్ యూ. ఇదిగోండి పండు మిరపకాయల కారము దాని తర్వాత వచ్చేటప్పటికి చింతపండు గ్రైండ్ చేసినటువంటి చింతపండు పౌడర్ని దీంట్లో కలిపామండి. ఇప్పుడు మనం ఏంటంటే ఆ పోపుని దీని లోపల వెయ్యాలి. మనము పోపు వేసినటువంటి తర్వాత ఇదిగోండి ఇది ఇట్లా ఉంటుంది. ఇప్పుడు మనము మొత్తం కలపాలండి. నేను ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను కారము మనము ఏంటంటే ఈ వేడి ఆయిల్లో ఉన్నప్పుడు వేసుకోవాలి అనేటటువంటిది ఉద్దేశంతో. రీజన్ ఏంటంటే మనకి కలర్ కావాలండి. మనకి కలర్ కావాలి అంటే మనము కారాన్ని ఓవర్ హీట్కి ఎక్స్పోజ్ చేయకూడదండి. అందుకని ఇప్పుడు ఈ పచ్చడి ప్రాసెస్ అయిపోయింది. దీనికి మూత పెట్టకుండా మనం ఒక అరగంట 30 గంట వదిలేయాలండి. ఎందుకంటే లేకపోతే ఆవిరి వల్ల
పచ్చడి పాడైపోయే ప్రమాదం ఉంది. దీని లోపల మనం ఇప్పుడు వినిగరెట్ కోసము మనం చింతపండు గ్రైండ్ చేసినటువంటి చింతపండు పౌడరు, దాని తర్వాత దీని లోపల న్యాచురల్లీ ఫామ్ అయినటువంటి వెనిగర్ ఉందండి. అంటే కనుక టెక్నికల్లీ సిర్కా అంటాం కదా మనము. ఓకే, సిర్కా ఉంది దీంట్లో. ఇప్పుడు మనం కారపొడి కలిపాము, దాని తర్వాత ఉప్పు కలపలేదు. ఓకే, దాని తర్వాత ఆవపొడి కలిపేసాము. సో ఇది ఒక మోస్తరు దీనికి వస్తుంది. ఒకసారి దీన్ని టేస్ట్ చెక్ చేసేసుకునేసి దీన్ని కరెక్షన్ చేసుకోవాలమ్మా. అది కొంత మనం ఏంటంటే ఒకసారి చల్లారిన తర్వాత కానీ చేయటానికి ఉండదు. కాబట్టి ఇప్పుడు దాన్ని మనం అది చేసుకుంటాము. టెక్నికల్లీ ఇప్పటితో పచ్చడి అయిపోయింది. ఓకే, ఫైనల్ అడ్జస్ట్మెంట్స్ అండ్ కరెక్షన్స్ తప్పించి కంప్లీట్ అయిపోయిన పచ్చడి అండి ఇది. మనం రెడీ టు ఈట్. ఎప్పుడైనా దీన్ని ఒక రోజు ఊరబెడితే కనుక ఇంకా రుచి వస్తుందండి. థ్యాంక్ యూ. ఎవరికైనా ఈ పచ్చడి కావాలి అంటే కనుక మమ్మల్ని సంప్రదించండి. ఇది డెఫినెట్లీ రుచి అయితే మాకు నచ్చింది. మీకు దీన్ని టేస్ట్ చేయాలి అంటే కనుక మీరు మాకు మెసేజ్ చేయటము. ఫేస్బుక్లో మాది శ్రీ పాదుకా ఫుడ్స్ అనే పేజ్ ఉందండి. ఆ పేజీలోకి మీరు వెళ్ళగలరు.